హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వేటయ్యన్ ట్రైలర్ అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే తెలుగులో అయితే తిప్పి కొడితే ఒక 4-5 లక్షల వ్యూస్ కూడా రాలేదు. అంటే రజనీకాంత్ అంటే హీరోకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది మన తెలుగులో, లేదని నేను చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే రజనీకాంత్ గారు ఫస్ట్ టైం ఒక ట్రైలర్కి ఒక 3-4 లక్షల వ్యూస్ కూడా రాలేదంటే అసలు నమ్మలేకపోతున్నాను నేనైతే. ఇంతకుముందు జైలర్ మూవీ లేదా ఇంతకుముందు లాల్సానా మూవీ అయినా అవన్నా కొంచెం వ్యూస్ అయినా వచ్చినాయి, కానీ అదే లైకా ప్రొడక్షన్తో మళ్ళీ వేటైన్ సినిమా అయితే వచ్చింది. కానీ తెలుగులో అంతగా అయితే ట్రైలర్ ఏమంతగా ఆకట్టుకోలేకపోయింది మన రజనీకాంత్ గారు అయితే. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసే అందరికి, అనిరుద్ వల్లనే ఈ యొక్క వేటైన్ సినిమా ఉందని తెలుసు. అదేలా రీసెంట్ గా ఒక సాంగ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయిందా లేదా, ఆ ట్రెండింగ్ అయిన సాంగ్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అయింది కాబట్టి అదే పలానా సినిమా వేటయ్యన్ సినిమా అని చెప్పేసి తెలుసు. అసలు డైరెక్టర్ కూడా ఎవరో కూడా తెలియదు సరిగ్గా మాట్లాడుకోవాలంటే. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క వేటయ్యన్ సినిమా అనేది ఓన్లీ తమిళ్లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. తెలుగులో అటు హిందీలో ఏమంతగా లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ట్రైలర్లో అయితే ఏమంతగా స్టోరీ అనేది రివీల్ చేయలేదు. అంటే స్టోరీ రివీల్ చేయలేదు ఏం రా అని మీరు అంటున్నారు అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఒక విలన్ ఉంటాడు, విలన్ అసలు సరిగ్గా చూపించలేడు. విలన్ ఎవరో కూడా మనకు సరిగ్గా తెలియదు క్లారిటీ అయితే. అంటే ఒక విలన్ అనేవాడు వేరే వాళ్ళతో ఇవన్నీ క్రైమ్ అండ్ రేపు లేకపోతే అన్ని చేపించడం జరుగుతుంది, డ్రగ్స్ కానీ అన్ని చేస్తాడు. కానీ ఆ విలన్ని చూపించకుండా చేస్తున్నాడు, వాడిని పట్టుకొని కాల్ చేద్దాం అని రజనీకాంత్ అయితే డైరెక్ట్ చెప్పేస్తాడు, రజనీకాంత్ గారు అయితే. కానీ విలన్ ఎవరో ఇంతవరకు తెలియదు మనకు. సినిమా చూస్తున్నా మనకు అర్థమవుతుంది. ట్రైలర్లో కూడా రివీల్ చేయలేదంటే ఇక ఏంటో. వేటయ్యన్ సినిమా అంటే తెలుగు టైటిల్ కూడా వేటయ్య అని ఎందుకు పెట్టారు, వేటగాడు అని పెట్టచ్చు. నేను అలా మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా. మన ట్రైలర్ అయితే ఏమంతగా నాకు ఎక్కలేదు. కనీసం 10 లక్షల వ్యూస్ కూడా రాలేదంటే చూసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేదు సినిమాకి అయితే. చూద్దాం. నెగిటివిటీ మెల్లమెల్ల స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి ట్రైలర్లు వస్తాయి. నేను అక్కడ అనేది ఉన్నాడని కొంతమంది అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనమాట. కొంతమంది అనేది మ్యూజిక్ కోసమైనా వెళ్తారు సినిమాకి అయితే. ఓకేనా. వేటేయన్ సినిమా అయితే దాదాపు ఇప్పుడు అక్టోబర్ 10th అయితే రిలీజ్ అవుతుంది. అందుకే ఇలా రిలీజ్ అయింది ట్రైలర్ అయితే. ఈ సినిమా అయితే అక్టోబర్ 10th అయితే రిలీజ్ అవుతుంది. మరి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. వేటేయన్ సినిమా కాబట్టి మనం కూడా అంటే ఒకసారి వెళ్ళి చూడాలి సినిమా అయితే, ఎలా ఉంటుందో ఏం కథ అనేది. చూస్తేనే మనకు అర్థమవుతుంది సినిమా. నేను కూడా కొంచెం వెయిటింగ్, నాకు ఇష్టం ఉంటే పోతా, లేపర్లేదు. ఒకవేళ వెళ్తే రివ్యూ అయితే కంపల్సరీ ఇస్తా. ఓకేనా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరూ జై రజనీకాంత్ అని కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా. మన ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.